సమస్య ఏదైనా సరే దానిపై నిరసన తెలియజేయడంలో ఆయనకి ఎవరో కూడా సాటిరారు. ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఈరోజు విశాఖలో ఉన్నటువంటి పోర్టు వల్ల ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై ఆయన వినూత్నంగా ఒక నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలోని ప్రజలు ప్రాణాలు ఏ విధంగా కోల్పోతున్నారు, ఈ పోర్టు పొల్యూషన్ కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన ఏ విధంగా పడుతున్నారు అనేది కళ్ళకు స్పష్టంగా చూపిస్తూ కూడా ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ నిరసన ప్రధానంగా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అనేక విశాఖపట్నంలో ఉండే ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గానికి చూడండి, బ్లాక్ లంగ్ క్యాన్సర్ అంటే ఇది పోర్టు గాలి పీల్చడం వల్ల వస్తుంది అన్నమాట. కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, పోలిథిలిన్ మాలిక్యూల్స్, అలాగే లైట్ వెయిట్ పోలిథిలిన్ మాలిక్యూల్స్, వీటన్నిటి వల్ల ఈ బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. అదే ఈ ప్రోగ్రాం చూపిస్తున్నాం అన్నమాట. అనేక చావులన్నీ కూడా ఈ పోర్టు వల్ల జరుగుతూ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వారి దగ్గరికి వెళ్ళి పోర్టు అధికారులతో మాట్లాడించి పనులు చేయించాం. ఏంటి, హై రైజ్ వాల్స్ 10 మీటర్ల ఎత్తు, ఎక్కడి నుండి, కాన్వెంట్ జంక్షన్ నుండి కొబ్బరి తోట నుండి సిఆర్స్ నుండి కోట వీధి, ఫాగింగ్, కెమికల్ కలిపి పై ఎత్తు వరకు కూడా ఏమాత్రం డస్ట్ ఇలాగ వస్తే అలా జారిపోవాలి, అక్కడే పోర్టులోనే ఉండిపోవాలి ఆ డస్ట్ ఇంతన. వెహికల్స్ పైకి వెళ్తే స్ప్రింక్లింగ్, టైర్లన్నీ కడిగి పైకి పంపించేవారు. ఎక్కడైనా సరే 5 మీటర్లు ఎత్తే ఏదైనా సరే, బొగ్గు అయినా సరే, థర్మోకోల్ అయినా సరే, కోకింగ్ కోల్ అయినా సరే, 5 మీటర్లే, మ్యాంగనీస్ ఆక్సైడ్ అయినా సరే, ఎప్పుడో కొండల్లాగా వేసేస్తున్నారు. ఓపెన్గా తార్పులను లేవు. ఇంకొకసారి మా గవర్నమెంట్ వచ్చి ఉంటే షెడ్లన్నీ నిర్మాణం చేసిందో, అదే మా దౌర్భాగ్యం అన్నమాట. ఓటమి దౌర్భాగ్యం మా ప్రజలకు చుట్టుకుందన్నమాట. లేదంటే షెడ్లు నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పుడే గడ్కరీతో మాట్లాడేమాట. అప్పుడు పోర్ట్ మినిస్టర్గా ఉండేటప్పుడు, అతను పోర్ట్స్ మినిస్టర్ ఉండేటప్పుడు చేస్తామని కూడా హామీ ఇచ్చారన్నమాట. కానీ ఇది నోచుకోలేకపోయింది. ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా పోర్ట్తో బిజినెస్ చేస్తామన్నాడు. అందుకే ఏం జరుగుతూ ఉంది, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారైనా విజిట్ చేశారా? 60 మైక్రాన్స్ పర్ క్యూబిక్ మీటర్కి గాల్లో కానీ ఈ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఉంటే డేంజర్ బెల్ట్స్ 70-75 వచ్చింది విశాఖపట్నం అంతా కూడా. 4 ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్ సెంటర్స్ జగన్మోహన్ నేతృత్వంలో పెట్టించాం. ఒకటి దర్గా దగ్గర, 2 కాన్వెంట్ జంక్షను, అలాగే హార్బర్లో. మొత్తం 14 మానిటరింగ్, ఎయిర్ మానిటరింగ్ ఉంటే, కంట్రోలింగ్ అంటే ఇండియా మొత్తంలో మన దగ్గర 4 ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ పనిచేయట్లే. ప్రతి ఏటా కూడా కోట్లాది రూపాయలు సిఎస్ఆర్ నిధులు కూడా వెచ్చిస్తున్నారు. అయినా సరే ఈ సమస్య ఎందుకు పరిష్కారం? సార్ నిధులతో అప్పుడు ఆ రోజు నేను 4 లక్షల ప్లాంటేషన్ చేయించా. ఇప్పుడు అవి ఆవులు తినేస్తా ఉన్నాయి. ఎవరికి బాధ లేదు, ఖాతరు లేదు. అడిగేవాడేమో బిజినెస్ చేసుకుంటామన్నాడు. అందుకే ఎవరికి ఈరోజు పోర్ట్ చైర్మన్ ఎవరిని ఇచ్చారండి? ఎంత దరిద్రం కాకపోతే ఈ రైల్వేస్, IRTS, రైల్వేస్లో ఉండే IRTS ఇంజనీర్ని తీసుకొచ్చి రైల్ లైన్ అక్కడ, సీ లైన్ అక్కడ అతనికి ఇచ్చారు. అతనికి ఏం తెలిసిందంటే అది కూడా పంజాబ్లో సముద్రం లేదు, ఏమీ లేదు. అతనికి ఇక్కడేమో పోర్ట్ చైర్మన్కి ఇచ్చారు. సార్ అంటే నేను అధికారులు నేను తప్పుపడట్లేదు. బట్ ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ద కమాండ్ ఆన్ ద పోర్ట్స్, హూ ఈస్ హ్యావింగ్ ద కమాండ్ ఆన్ ద పొల్యూషన్, he should be deployed. Pawan Kalyan is not having any knowledge. He doesn't know what is pollution. He doesn't know what is port. How many terminals are there? What is inner harbor, outer harbor? ఇవేమీ తెలీదు. ఎప్పుడు వెళ్ళడు, రాడు, ఏమి చేయడు. అలాంటి మినిస్టర్ ఇస్తే జస్ట్ ఓన్లీ ఇట్స్ ఏ గ్యాప్ ఫిల్లింగ్, డెస్క్ వర్క్ చేస్తున్నారు వీళ్ళంతనే. అక్రాస్ ద టేబుల్ సంతకాలు పెట్టుకోవడాలే చేస్తున్నారు పని, అంత మించి ఇంకేం లేదు. మీడియా ఫోకస్. అందుకే ఈరోజు కనువిప్పు చేసేలాగా, ఎందుకని ఈరోజు మోకాల మీద నడుస్తాం. ఎందుకు నడుస్తాం అంటే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు అన్నమాట. ఎవరైనా సరే బాబు వాడికి వాసుపల్లి గణేష్ కుమార్ ఏదో నేను మోకాల మీద నడుస్తున్నాడు, లేవరా బాబు నువ్వు అని చెప్తారని నా స్థాయిలో ఉండేవాడిని 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి నడవడం అంటే ఇది. సో ఇది మేము చెప్తా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. కోర్టు అథారిటీతో మాట్లాడి 1 టైం షెడ్ని నిర్మాణం చేయిస్తాం. కోట వీధి, అంబుసరంగ్ వీధి, పద్మానగరు, కొబ్బరి తోట, అలాగే ఎస్సీ కాలనీస్, రైల్వే వీధి, అల్లిపురము, ఇవన్నీ కాపాడుకునే బాధ్యత విశాఖపట్నం. ఇది బౌల్ సిటీ,
ఈరోజు ప్రజలకు చెప్తున్నాను, విశాఖపట్నంలో పుట్టిన ఈ డస్ట్, సౌత్లో పుట్టిన డస్ట్ అక్కడ ఉండదు. బౌల్ సిటీ అంటే 3 వైపుల కొండలు, కిలోమీటర్ ఎత్తు కొండలు, ఒకవైపు సముద్రం. 12 గంటల గాలి సముద్రం వైపు వెళ్తుంది, 12 గంటల సముద్రం నుండి కొండలు మన దగ్గరకు వస్తుంది. అంటే ఎక్కడికి తిరిగేస్తుంటుంది అన్నమాట ఈ డస్ట్ అంతా. అంటే అక్కడ వదిలిన డస్ట్ ఈ విశాఖపట్నం అంతా పీలుస్తూ ఉందన్నమాట. అందుకే అందరూ కూడా కనువిప్పు చేయాలి. స్మార్ట్ సిటీ గ్రూప్స్ పెట్టుకొని ఏదో భజనలు చేయడం కాదు, బీజేపీకి భజనలు చేయడం కాదు, కూటమి ప్రభుత్వం భజనలు చేయడం కాదు. స్మార్ట్ సిటీ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి క్లీన్ అండ్ గ్రీన్ విత్ ఎయిర్, ప్రాపర్ ఎయిర్. వెన్ ఎయిర్ ఈస్ ఫ్రీ, వై షుడ్ బి ఇట్ ఈస్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు బ్రీత్? నేను క్వశ్చన్ చేస్తాను. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఈ ఎయిర్ పొల్యూషన్ మీద ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎడ్యుకేట్. దిస్ ఇస్ మై ప్రోగ్రామ్. దశాబ్దాలకి ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే? ఖచ్చితంగా అంటే సమస్య అనేటువంటిది దీర్ఘకాలికమైనటువంటి సమస్య, ఈ ప్రాంతంలో తరతరాలుగా ఉన్నటువంటి సమస్య. అయితే ఏ ప్రభుత్వాలైనా ఈ సమస్య కట్టడి చేయడానికి ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ యొక్క నియమావళిని కానీ మేము ఫాలో అయిన ప్రొసీజర్స్ కానీ పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలు బతకాలా సావాలన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఓల్డ్ సిటీని సోల్డ్ సిటీగా చేసి పోర్టుకి అమ్మేసే పరిస్థితి ఉంది. విశాఖపట్నం పోర్ట్ అనేది నిజంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను ప్రాణాలు తీసేస్తుందని చెప్పి ప్రధానంగా వీళ్ళంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ పోర్ట్లో నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ కారణంగా సుమారు దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మట్టి విశాఖ నుంచి వచ్చినటువంటి పోర్ట్ పొల్యూషన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించాలి, దానికోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలతోటి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. వినూత్నంగా జగదంబ సెంటర్ నుంచి పూర్ణ మార్కెట్ వరకు కూడా మోకాలపై కూడా వీళ్ళు నడుస్తూ వెళ్ళి ఒక నిరసన తెలియజేస్తారు. ఈ సమస్యను మాత్రం శాశ్వతంగా పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా సరే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఒక విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు.